రైట్ చూడండి, బయాలజీలో మనకి 10వ ట్రిక్ అనుకుంటాను ఇది. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియకి సంబంధించి డిఫరెన్సెస్, తర్వాత దీంట్లో ఏమేమి జరుగుతాయి నెక్స్ట్ అట్లా కంటిన్యూషన్ చెప్తామండి. సో చూడండి, వాయు శ్వాసక్రియ అంటే వాయువు అంటే ఏమి ఉంటుంది, ఆక్సిజన్ సమక్షంలో జరిగేది. రైటా. అవాయు శ్వాసక్రియ అంటే ఏముండదు అక్కడ, రైట్, ఆక్సిజన్ సమక్షం ఉండదు అనమాట. సో ఆక్సిజన్ సమక్షంలో జరిగితే వాయు శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని ఏమంటారు, అవాయు శ్వాసక్రియ అని అంటారు. బట్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే 2వది, 3వది, 4వది. సో ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, దీంట్లోన వాయు శ్వాసక్రియలోన ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏటివి, ఏటేటివి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. అలాగే అవాయు శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏటివి, కార్బన్ డైఆక్సైడ్ మరియు లాక్టిక్ లేదా ఆల్కహాల్, అంటే నార్మల్ లాక్టిక్ ఆమ్లం లేదా అంటే ఆల్కహాల్ అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ చూడండి, కణద్రవ్యము, ఇది ఎక్కడ జరుగుతుంది వాయు శ్వాసక్రియ అనేది, కణద్రవ్యం లేదా మైటోకాండ్రియాలో. మీకు ఆల్రెడీ కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ మీరు క్లాస్ చూసినా కణద్రవ్యం అంటే ఏమి, మైటోకాండ్రియా అంటే ఏమనేది క్లారిటీ మీకు చెప్పినాను ఆల్రెడీ, రైటా. సో ఇది ఎక్కడ జరుగుతుంది అవాయు శ్వాసక్రియ, ఓన్లీ మనకేమి కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మాత్రము కణద్రవ్యం ప్లస్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలో మనకు తెలుసు కదా, థైలాయిడ్ రాసిన కష్టం మీకు వస్తుందే లేదా, థైలాయిడ్ త్వచం ఉంటుంది, ల్యూమెన్ ఉంటుంది, ఆవర్నిక స్ట్రోమా, ఇవన్నీ చెప్పినాం. సో నెక్స్ట్ అండి, ఇది ఎక్కడ జరుగుతుంది, నార్మల్గా అన్ని జంతువుల్లో జరుగుతుంది అని చెప్తారు. కాకపోతే వృక్ష జంతువు అన్ని కణాల్లో జరిగేది ఏదనికంటే వాయు శ్వాసక్రియ. బట్ ఇది ఎక్కడ జరుగుతుంది, బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు మానవ కండరాల్లో జరుగుతుంది అని చెప్పినాను. మానవ కండరాలు అనకంటే మీకు డౌట్ వస్తుంది ఇదే, మళ్ళీ ఇక్కడ మానవుడు కూడా జంతువు ఎందుకంటే మానవునికి సంబంధించి వాయు కాదు, ఎక్కడ అవాయు శ్వాసక్రియలో. మీకు కావాలని కష్టంటే దీని గురించి క్లారిటీగా కోరి వలయంలో చెప్పినాను, రైటా. గ్లూకోజు, గ్లైకాలసిస్, లాక్టిక్ ఆమ్లము చెప్పినామా లేదా, కండర కాలేయకణానికి మధ్యలో జరుగుతుంది అనికృష్ణ అట్లా. సో అక్కడ జరిగేది ఇది అవాయు శ్వాసక్రియ. సో మానవ కండరాల్లో కూడా జరుగుతుంది, అంతే కదా. సో కోరి వలయం అంటే ఏమని చెప్పింది, కండర కణానికి కాలేయకణానికి మధ్య జరిగేది, రైటా. సో అక్కడ చూసుకున్నాను మానవ కండరాల్లో ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది, మీకు అక్కడ చెప్పిన. సో దీంట్లో ఫైనల్గా ఎంత ఎనర్జీ వస్తుంది, రైటా, ఏటీపీ తెలుసు కదా. ఏటీపీ అంటే ఏమి, ఏం తెలియదు, ఏటీపీ అంటే తెలీదా, ఏటీపీ అంటే శక్తి అని నాకు కూడా తెలుసు. ఏటీపీ ఫుల్ ఫామ్ చెప్పండి, అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అని మీకు చెప్పినాను కదా, రైట్. చూడండి, సో మనకి ఏర్పడే ఎనర్జీ ఎంత, 38 ఏటీపీలు ఏర్పడితే కన్నా మనకి నికరంగా ఎన్ని మిగులుతాయి, రైట్. సో 36. సో దీంట్లో కూడా మనకి ఎన్ని ఏర్పడతాయి ఏటీపీలు అనేది, ఎంత ఎనర్జీ వస్తుంది, 4 ఏటీపీలు వస్తాయి, మనకి చివరిగా నికరంగా మిగిలేటివన్నీ మిగులుతాయి, 2 మిగులుతాయి. సో దీని తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనిపిస్తే వాయు శ్వాసక్రియలో ఏ ప్రక్రియల గురించి, అవాయు శ్వాసక్రియలో ఏ ప్రక్రియలు జరుగుతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాయు శ్వాసక్రియలో దశలు ఏటేటి ఉంటాయి, ఎన్ని దశలు ఉన్నాయి మనకి వాయు శ్వాసక్రియలోన 4 రకాల దశలు కనిపిస్తాయి. అవాయు శ్వాసక్రియలో ఎన్ని దశలు కనిపిస్తాయి మనకి, 2 రకాల దశలు కనిపిస్తాయి. సో మనకి వాయు శ్వాసక్రియలో ఏ దశలు ఉన్నాయి, గ్లైకాలసిస్, ఇది కూడా కొద్దిగా ఇంట్రడక్షన్ మీకు తెలిసి ఉంటుంది. అలాగే పైరువిక్ ఆమ్లం, ఆక్సీకరణ, డికార్బోక్సిలేషన్ అని అనేది ఒకటి. నెక్స్ట్ 3వది వచ్చేసి క్రెబ్స్ వలయం సంబంధించి, 4వది వచ్చేసి ఎలక్ట్రాన్ రవాణా. సో మీకు దీంట్లోన ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా గురించి ఇచ్చినాను, ఎలక్ట్రాన్ రవాణా గురించి మీకు ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మన నెక్స్ట్ అవాయు శ్వాసక్రియలో ఏ ప్రక్రియలు ఉన్నాయి, సో ఇక్కడ గ్లైకాలసిస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా గ్లైకాలసిస్ వస్తుంది కాబట్టి మనం పెద్దగా నేర్చుకో, ఇక్కడ చదివితే చాలు గ్లైకాలసిస్, ఇక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఏ ప్రక్రియ గురించి తెలుసుకోవాలా, కిణ్వనం అనే ప్రక్రియ తెలుసుకోవాలి. సో చూడండి, అంటే ఏ దాంట్లో ఏ దశలు ఉన్నాయి, ఆ దశల యొక్క ఆర్డర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా వాయు శ్వాసక్రియలో ఉండే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. చూడండి, సో మనకి ఆ ప్రక్రియలోన ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఎలక్ట్రాన్ రవాణా అయిపోయింది కాబట్టి దీంట్లో చూడండి, ఫస్ట్ గ్లైకాలసిస్ సంబంధించి చూడండి. మీకు అందుకోసమే వాయు శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పినాను, కణద్రవ్యంలో జరుగుతుంది, మైటోకాండ్రియాలో కూడా జరుగుతుంది, రైటా. బట్ అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ కణద్రవ్యంలో. అందుకోసం మన 2 అవుట్లు ఎట్లా జరుగుతుంది చూడండి, దాంట్లో జరిగే ఒక దశలు, ఒకటి కణద్రవ్యంలో జరుగుతున్నది, ఇంకోటి ఏమిటో జరుగుతున్నది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. చూడండి ఇక్కడ, సో ఈ గ్లైకాలసిస్ అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది, కణద్రవ్యంలో జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ డయాగ్రామే చూపించిన కణద్రవ్యం అంటే ఎట్లుంటుంది. సో ఈ కణద్రవ్యంలో జరుగుతుంది. సో ఈ కణద్రవ్యంలోన అసలు ఈ గ్లైకాలసిస్ అనే ప్రక్రియ చూడండి, గ్లైకాలసిస్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెందుతుందని అర్థం. సో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెందితే అది ఏమవుతుంది, గ్లైకాలసిస్ అనే ప్రక్రియ. సో ఈ గ్లైకాలసిస్ ప్రక్రియలోన చివరి అంత్య ఉత్పన్నం ఏది ఏర్పడుతుంది అని క్వశ్చన్ అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం ఏర్పడుతుంది, పైరువిక్ ఆమ్లం. బట్ ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఆప్షన్స్లో 2 రకాలుగా ఇస్తాడు వాడు. పైరువిక్ ఆమ్లము 2 కార్బన్స్ అని ఇస్తాడు, పైరువిక్ ఆమ్లము 3 కార్బన్స్ అని ఇస్తాడు. సో మనకి ఈ గ్లైకాలసిస్లో ఉన్న అంటే గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నం చెందిన తర్వాత, సో ఈ గ్లైకాలసిస్ అనే ప్రాసెస్లోనే చివరిగా ఏర్పడే ఉత్పన్నం ఏది, పైరువిక్ యాసిడ్.
పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇది ఎన్ని కార్బన్లు కలిగి ఉంటుంది? 3 కార్బన్లు కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ ఏమి గ్లైకాలసిస్ అంటే ఏమి అంటే గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నం చెంది ఒక పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఆ పైరువిక్ ఆమ్లం అనేది ఎన్ని కార్బన్లు కలిగి ఉంటుంది? 3 కార్బన్లు కలిగి ఉంటుంది. సో అందుకోసమే సింపుల్గా గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నం అది ఏంటి? పైరువిక్ ఆమ్లం. సో మనకి రెండో దశ అనేది ఏ స్టార్ట్ అవుతుంది అని చెప్తే మీకు పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణం చేసింది ఆ కార్బాక్సిలేషన్ అనేది కావాలా. సో దీంట్లోనే కావాలనుకుంటే సింపుల్ మనకి పై దశలోనే చివరిగా ఏర్పడిన ఉత్పన్నం ఏది? పైరువిక్ ఆమ్లం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పైరువిక్ ఆమ్లం అనేది రాసిన సో ఈ పైరువిక్ ఆమ్లం దీన్ని ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ పైరువిక్ ఆమ్లం అనేది దేనిగా మార్పు చెందుతుంది అనుకుంటే ఎస్టైల్ కో ఎంజైమ్గా మార్పు చెందుతుంది. ఇక్కడ దేంట్లోనా అంటే సింపుల్ పైరువిక్ ఆమ్లాన్ని మీరు ఆక్సీకరణం చేసి డికార్బాక్సిలేషన్ చేసినారంటే కదా ఏమవుతుంది? అది ఎస్టైల్ కో ఎంజైమ్ ఏగా మారుతుంది. రైటా? సో ఇది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. రైటా? అదే సెకండ్ దశ. సో వచ్చిన ఈ ఎస్టైల్ కో ఎంజైమ్ అనేది నెక్స్ట్ క్రెబ్స్ వలయంలోన. సో ఇక్కడ చూడండి ఈ క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది అనుకోసం మీకు రాయలేదు. ఈ క్రెబ్స్ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ? మాత్రికలో జరుగుతుంది. అంటే ఈ క్రెబ్స్ వలయం అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో మాత్రికలో జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిలీజ్ అయిన ఎస్టైల్ కో ఎంజైమ్ అనేది రైటా? సో వచ్చి దేంతో ఏ ఆమ్లంతోనే చర్య జరుపుతుంది చెప్పండి? ఇక్కడ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. రైటా? సో మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఒకటి చూడండి పైరువిక్ ఆమ్లం వచ్చేసి ఇక్కడ ఆక్సీకరణ డికార్బోక్సిలేషన్స్ గురైనప్పుడు ఎస్టైల్ కో ఎంజైమ్గా మారుతుంది. సో ఈ ఎస్టైల్ కో ఎంజైమ్ అనేది నెక్స్ట్ ఏమిడుతున్నా ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. సో ఈ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం అనేది చర్య జరిపేది ఎక్కడ? ఏ వలయంలోనా? క్రెబ్స్ వలయం. ఈ క్రెబ్స్ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. సో మనకి ఈ రెండు రియాక్షన్ చెందినప్పుడు ఏర్పడే ఆమ్లం ఏది అంటే ఫైనల్గా చెప్పాలంటే క్రెబ్స్ వలయంలోనే ఫైనల్గా ఏర్పడే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లము. అట్లా కాకుండా ఇంకా దాంట్లో శక్తి ఏం ఏర్పడుతుంది అంటే NADH2లు FADH2లు అనేది ఏర్పడతాయి. సో అంత్య ఉత్పన్నాలు ఇవన్నీ. ఒకవేళ మనకి క్వశ్చన్స్ ఎక్కువ ఏం అడుగుతారు అనుకుంటే క్రెబ్స్ వలయంలో ఏర్పడే చివరి ఉత్పన్నం ఏమైందనుకుంటే ఇవ్వడు. మ్యాక్సిమం ఏమైనా ఎక్కువ ఇస్తారు అనుకుంటే సిట్రిక్ ఆమ్లం అని ఇస్తాడు. సో సిట్రిక్ ఆమ్లం అనేది గుర్తుపెట్టుకోండి. రైటా? సో రియాక్షన్ ఒకసారి చూసుకోండి. పైరువిక్ ఆమ్లము నెక్స్ట్ ఫస్ట్ గ్లూకోజ్ అని విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఈ పైరువిక్ ఆమ్లం వచ్చేసి దీంతో ఏమిగా మారుతుంది? ఆక్సీకరణ డికార్బోలేషన్ చేసినప్పుడు ఎస్టైల్ కో ఎంజైమ్గా మారుతుంది. ఈ క్రెబ్స్ వలయం ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ అనేది దేంతో రియాక్షన్ చెందుతుంది? ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో రియాక్షన్ చెంది ఏ ఆమ్లంగా మారుతుంది? సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఈ చైన్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలా. మీకు ఎలక్ట్రాన్ రవాణా గురించి ఆల్రెడీ చెప్పిన చూడండి. సో చాలామంది మీరు రివర్స్ గుర్తుపెట్టుకుంటారు, కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇది రివర్స్ ఉన్నదని కష్టం అనుకోవద్దు. ఫస్ట్ ఏమి ఇచ్చాను? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కలిసి ఏం చెప్పినాను చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. మీకు కనిపిస్తుంది కదా కార్బన్ డైఆక్సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏముండదు? వాటర్. అంటే కిరణజన్య సంయోగక్రియలోన కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఈ రెండు రియాక్షన్ చెంది మనకి ఇక్కడ ఏం ఏర్పడింది? అదే C6H12O6 అంటే ఏంటిది? గ్లూకోజే కదా. ఏది మళ్ళీ ఏడు దాని కష్టం కూడా ఇదేంటి? ఇది గ్లూకోజ్. సో రియాక్షన్ ఇట్లే గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ చివరిగా ఏర్పడిన ఏటివి ఎప్పడంగానే ఉత్పన్నాలు ఇవ్వటివి. అంతే ఉత్పన్నాలు అంటే చివరిగా ఏర్పడేటివి ఇవి. చర్య జరిగిన తర్వాత ఏర్పడేటివి ఇవన్నీ ఇటు సైడ్ ఉండేటివి. సో మనకి అప్పుడు వాడు క్వశ్చన్ ఏమడుతాడు? కిరణజన్య సంయోగక్రియలను ఏర్పడే ఉత్పన్నాలు ఏటివి అని అడుగుతారు. ఏర్పడతాయి గ్లూకోజ్. ఒకవేళ ఆప్షన్స్ ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లేకుంటే ఫస్ట్ ఇదేం ప్రిఫరెన్స్ చేయాలా? గ్లూకోజ్. రైట్? ఉప ఉత్పన్నం కింద ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట. సో సింపుల్గా ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఏ రియాక్షన్ చెందుతాయి? కార్బన్ డైఆక్సైడ్ వాటర్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ వాటర్. సో ఈ రెండు రియాక్షన్ చెంది కలిసి ఎక్కడ కిరణజన్య సంయోగక్రియలో మనకి ఏమి ఏర్పడుతుంది? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. రైట్? సో మనకి కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఎటువంటి కష్టం అంతే ఉత్పన్నం గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. మరి ఇక్కడికి వచ్చేసి శ్వాసక్రియలో చూడండి. శ్వాసక్రియలోనే ఏడుతుండదు C6H12O6 అంటే ఏది? ఇది గ్లూకోజ్కి ఏం కలుస్తున్నది? ఇక్కడ ఆక్సిజన్ కలుస్తున్నది. సో ఇక్కడ ఆక్సిజన్ కలిసినప్పుడు చివరిగా ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి చెప్పండి? కావాలంటే మీరు రాసుకున్న పట్టికలో చూడండి. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అని రాసింటే ఇంతకు ముందు మీకు పట్టికేసి చెప్తున్నా లేదా? సో అక్కడ వాయు శ్వాసక్రియ అనేది చెప్పినామా లేదా? వాయు శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నాల గురించి మీకు చెప్తున్నామా లేదా? వాయు శ్వాసక్రియ గురించి చెప్తున్నామా లేదా? సో ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. శ్వాసక్రియకు సంబంధించి కలిసి మనకి ఏర్పడే ఉత్పన్నాలు ఏంటివి? దాంతోపాటు ఏమవుతుంది? 686 కిలో క్యాలరీస్ అనే మనకి ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ నెంబర్ అంటే అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనుకోసం. బట్ మీరు ఏం గుర్తుపెట్టుకున్నాలా? ఈ రెండు ఈక్వేషన్లు గుర్తుపెట్టుకున్నాలా. రైట్? ఈక్వేషన్లు ఇంపార్టెంట్ చూడండి.
సో దీంతో పాటు మీకు ఇంకోటి చెప్తాను నేను.